కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. దశమాధిపతి రాష్ట్రాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు, ఉచ్చబడుతున్నారు బుధుడు. నలుగురిలోనూ మీ మాట తీరు చాలా చక్కగా ఉంటుంది. 10 మందిని మీరు మెప్పించగలుగుతారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మటుకి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరేమంటారో, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి ఉన్నారనుకోండి, నిర్ణయం తీసుకుంటే మేనేజ్మెంట్ ఏమంటుందో, ప్రమోషన్ వస్తుందా డిమోషన్ వస్తుందా బాధలో ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ భయాన్ని పక్కన పెట్టి మీకున్న ధైర్యం ఎక్కువ. ఇంట్లో మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అదేవిధంగా బయట కూడా అంతే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా ఈ వారం చాలా చక్కగా ఉంది. ప్రమోషన్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కావచ్చు, అదేవిధంగా ఇంక్రిమెంట్కి సంబంధించి అన్ని విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా నవరాత్రులు కూడా నడుస్తోంది. ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని పూజించండి. 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, చక్కగా చండీ హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. దానికి లోన్ మంజూరు అవ్వడం, అదేవిధంగా దానికి ముందుకు వెళ్ళడం కూడా బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. 6వ రాహు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, మరే ఇతరత్ర రంగంలో ఉన్నవారు కూడా విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కోసం, అంటే ఇండియాకు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోదాము అనే వాళ్ళు కూడా విదేశాల్లోనే చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాలు మటుకు ప్రారంభించండి. అదేవిధంగా సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అయితే కోపాన్ని మటుకి కొంచెం తగ్గించుకోవాలి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీరంతా బాగుంటుంది. చివరిలో కోపం తెచ్చుకోవడం, లేదా కోపంగా మాట్లాడడం, మాట తోడడం, ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉందంటే చాలా బాగుందని అని కాదు, ఉన్నంతలో ఉన్నంత వీరికి బాగుందని అర్థం. మీరు చక్కగా పరీక్షల్లో మంచి విజయాన్ని అందించగలుగుతారు. ఏదైనా సరే మీ కష్టానికి మీరే పడాల్సి వస్తుంది. ఒకరి మీద ఆధారపడరు. పైకి రావాలన్న తాపత్రం మీకు ఎక్కువ ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఉండడం, ఏదో జలుబు దగ్గు లేదా చిన్నపాటి జ్వరం రావడం, ఇటువంటివి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నేను పెద్దవాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నానండి. పిల్లలకి జంక్ ఫుడ్కి దూరంగా ఉన్నట్లయితే మంచి ఆహారం ఉంటుంది, వారికి ఆరోగ్యపరంగా కూడా ఉంటుంది. లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే కూడా అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి సాయశక్తులా కష్టపడతారు. ఒకరి కోసం మనకెందుకు, మన కోసం మనం కష్టపడాలి అన్న భావన, తాపత్రయం మీకు ఎప్పుడు ఉంటుంది. అదే వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నవరాత్రుల్లో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం, అదేవిధంగా అమ్మవారికి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఆరవెల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుండో స్థిరాస్తి కోర్టులో నలుగుతున్న విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలుకు వచ్చే విధంగా గోచరిస్తోంది. వీరు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.